ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం. నిత్యం వివాదాల్లో లేకపోతే కొండా దంపతులకు నిద్ర పట్టదేమో. కొండా సురేఖ హాట్ కామెంట్లతో రాజకీయ రచ్చ మొదలై అది కాస్త చల్లారుతుంది అనుకునే లోపే కొండా మురళి రెచ్చిపోతూ ఉంటాడు. ఇలా భార్యాభర్తలు చేసే రాజకీయ లొల్లిని తట్టుకోలేక కాంగ్రెస్ హైకమాండ్ పరేషాన్ అవుతోంది. తాజాగా కొండా మురళి అసెంబ్లీ ఎన్నికల కోసం 70 కోట్లు ఖర్చు పెట్టామని చేసిన వ్యాఖ్యలతో కొత్త పంచాయతీ షురూ అయింది. ఈ వ్యవహారం ఇప్పుడు ఎన్నికల కమిషన్కు చేరడంతో కొండా సురేఖపై అనర్హత వేటు వేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ రాజకీయాల్లో కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన కొండా దంపతులు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. వీళ్ళిద్దరి డామినేషన్ ను తట్టుకోలేక సొంత పార్టీ నేతలే కాంగ్రెస్ హైకమాండ్ ఫిర్యాదు చేసే పరిస్థితి వచ్చింది అంటే కొండా దంపతులు ఏ రకంగా రెచ్చిపోతున్నారో ఊహించుకోవచ్చు. రాష్ట్రానికి రేవంత్ సీఎం అయితే కావచ్చు, కానీ వరంగల్ జిల్లా వరకు నేనే సీఎం అన్నట్టు కొండా మురళి వైఖరి ఉందని కాంగ్రెస్లోని ఆయన బాధితులు విమర్శించిన సందర్భాలు కోకొల్లలు. వరంగల్లోని కాంగ్రెస్ నేతలు తమ వైఖరి పట్ల గుర్రుగా ఉన్నారని తెలిసినా కొండా ఫ్యామిలీ మాత్రం ఏమాత్రం తగ్గేదేలే అంటోంది. దీంతో కొండా దంపతులు కాంగ్రెస్ కు గుదిబండల్లా మారారని, వాళ్లు పార్టీలో ఉంటే తాము కొనసాగలేమని వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు సీనియర్ నేతలు హైకమాండ్కి అల్టిమేటం ఇచ్చారు. దీంతో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరై కొండా మురళి సంజాయిషి ఇచ్చుకోవాల్సి వచ్చింది. సొంత పార్టీ నేతలతో పంచాయతీ సద్దు మణిగింది అనుకునే లోపు తాజాగా కొండా మురళి ఎన్నికల్లో పెట్టిన ఖర్చుకు సంబంధించి చేసిన వ్యాఖ్యలతో కొత్త రచ్చ కాస్త మొదలైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొండా సురేఖ గెలుపు కోసం 14 ఎకరాల భూమిని విక్రయించి 70 కోట్ల రూపాయలు ఖర్చు చేశానని ఓ కార్యక్రమంలో కొండా మురళి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. అంతటితో ఆగలేదు. తమకు 500 ఎకరాల ఆస్తుందని కూడా కొండా మురళి చేసిన కామెంట్స్ ఆయన ప్రత్యర్థులకు అస్త్రాలుగా మారాయి. కొండా సురేఖ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో కొండా మురళి పేర్కొన్న విధంగా 500 ఎకరాల ఆస్తి గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. దీంతో కొండా మురళి చేసిన కామెంట్స్తో కూడిన వీడియోను ఆధారంగా తీసుకుని తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన కారణంతో పాటు ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చు చేసిన నేరానికి కొండా సురేఖపై అనర్హత వేటు వేయాలని ఆమె ప్రత్యర్థి, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ తెలంగాణ ఎన్నికల కమిషన్ డిప్యూటీ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల అఫిడవిట్లో చూస్తే కేవలం 14 ఎకరాల భూమి మాత్రమే ఉందని తప్పుడు పత్రాలు సమర్పించి, నేడేమో 500 ఎకరాల భూమి ఉందని, ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పడాన్ని బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. ఎన్నికల కమిషన్ కార్యాలయంలో డిప్యూటీ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ప్రస్తావిస్తూ కొండా సురేఖకు అనర్హురాలుగా గుర్తించి తనను తొలగించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయక్ నేనావత్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పుల్లారావు యాదవ్ తక్షణం కొండా మురళిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందోనని కాంగ్రెస్ నేతలంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఎప్పుడు రాజకీయాలకు అధికంగా ఉంటారు. ఎందుకంటే మీరు పొద్దున లేస్తే మరి మీకు జనానికి సంబంధాలు ఉంటాయి. మీ దగ్గరికి చాలా మంది బట్టల దుకాణం వాళ్ళు వస్తారు, బంగారు దుకాణం వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు మీ దగ్గర ఒక పైసా అవసరం లేదు కొండమూళ్ళకి. ఇప్పటి వరకు మరి నేను వచ్చిన కాంచి ఇప్పటి వరకు ఎవరినన్నా ఇబ్బంది పెట్టినా అని దయచేసి కనుక్కోవాలి. ఆ వాసవి కన్యకా పరమేశ్వరి సాక్షిగా చెప్తున్నా. ఎందుకంటే మా నాన్న వదన్నారు, ఇంకా 500 ఎకరాలు నాకు మొన్న 16 ఎకరాలని ఎలక్షన్కి వచ్చిన 70 కోట్లు ఖర్చు పెట్టిన. మొట్టమొదటగా మరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఉండేది మరి మా నాన్న పేరే. మా కొడైలే రైస్ మిల్ ఉండే, ఆయిల్ మిల్ ఉండే, పార్ప్ ఆయిల్ మిల్ ఉండే. చేసిన కాంప్లైంట్ ఏంటంటే వరంగల్లో ఒక మీటింగ్లో మీటింగ్ అంటే ప్రైవేట్ మీటింగ్ వైస్ ఛాన్సలర్ ఏం చెప్పిండే అంటే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నా, నాకు 500 ఎకరాలు నేను చూసాను, నేను 16 ఎకరాలన్నీ 70 కోట్లు నాకు వస్తే ఈ ఎలక్షన్లలో ఖర్చు పెట్టింది అనే మేము అనేది ఒకటే. ఆమె రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యురాలు, వాళ్ళు రాజ్యాంగాన్ని కాపాడవలసిన, ఆమెను తీసుకున్న ముఖ్యమంత్రి కూడా రాజ్యాంగాన్ని కాపాడుతాను ప్రమాణం చేసి మరి అంత ఓపెన్గా నేను 70 కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్పినాక ఆమెను బర్తరఫ్ చేయకపోయినా కారణం
రెండవది అంత ఇల్లీగల్గా గెలిచిన అని ఒప్పుకుంటేది ప్రజాస్వామ్యబద్ధంగా అది కరెక్ట్. ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కట్టిందా 70 కోట్లు. రెండవది ఆయన ఎలక్షన్ అఫిడవిట్ల నాకున్నది 16 ఎకరాలనే ఆయన అఫిడవిట్లో 16 ఎకరాలకు 500 ఎకరాలకు మొత్తం దీనికి ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఏమన్నా కట్టిందా కట్టనప్పుడు ఈ రాష్ట్ర మంత్రివర్గం